హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న G+1 హౌస్ని చూస్తున్నామండి. ఎలివేషన్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. 30 ఫీట్ రోడ్ అండి. చెంగిచెర్ల 200 ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే. అంత దగ్గరలో ఎక్సలెంట్ హౌస్ అండి. చాలా బాగుంటుంది హౌస్. లోపలికి వెళ్దాం, మీ హౌస్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మేము తీసుకొస్తాను. ఓకే, ఇది పార్కింగ్ ఏరియా. మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అండి, మంచి డిజైన్తో ఉంది. చాలా వైడ్గా వచ్చింది పార్కింగ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. కంప్లీట్గా టైల్స్ వేసారు చూడండి ఇక్కడ మొత్తం. చాలా బాగున్నాయి డిజైన్స్. అండ్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. కంప్లీట్ అయిపోయింది, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్ అండి, సౌత్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. మన ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇది హాల్. ఫ్లోరింగ్ మొత్తం చూడండి, విట్రిఫైడ్ టైల్స్తో చేశారు. ఎక్సలెంట్ ఉంది ఫ్లోరింగ్. చిన్నగా పాలిషింగ్ ఉందండి. పెయింట్ వర్క్ మొన్ననే అయింది, అది క్లీనింగ్ చేస్తే సూపర్ కనబడుతుంది మనకి ఫ్లోరింగ్ అంతా. అక్కడ వుడ్ వర్క్ చేశారు టీవీ యూనిట్ కోసం. ఓకే, ఇది హాల్లో ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఇచ్చారండి, జూమర్కి ప్రొవిజన్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చాలా నీట్గా ఉంది. నార్త్ సైడ్కు వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారు. ఓకేనా. అండ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఉందండి. చాలా స్పేషియస్గా వచ్చింది వాష్రూమ్ కూడా. వాష్రూమ్లో టైల్స్, WPC డోరు, ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ కూడా ఉంటాయి. ఇట్లా వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, చాలా మంచి డోర్. లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, యూరోపా లాకింగ్ సిస్టమ్, రౌండ్ ఆఫ్ది. ఫ్లోరింగ్ చూడండి, విట్రిఫైడ్ టైల్స్. షెల్ఫ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం, విండోస్ ఇచ్చారు. బీరువాకి ప్రొవిజన్ ఉంది, సబ్జలు ఉన్నాయి. ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. చాలా బాగుంది ఫాల్ సీలింగ్ కూడా. నెట్ సైడ్ ఇలా వచ్చేస్తే అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా. WPC డోర్ అండి, అటాచ్డ్ వాష్రూమ్. కింద యాంటీస్కి టైల్స్, వెస్టర్న్ టైప్ అండి. కుండి కూడా పెట్టేశారు. ట్యాప్స్ ఒకటి ఫిట్ చేయాలి. ఇది ట్యాప్స్ ప్రొవిజన్, అది షవర్, గీజర్ పాయింట్ ప్రొవిజన్. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోనే అక్కడ మనకు లో రూఫ్ ఉంది. ఒక సైడ్ ఈ విధంగా పెయింటింగ్ ఉంది. ఓకేనా, ఇది మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. రూమ్లో అయితే చాలా నీట్గా క్లాస్గా ఉంటాయండి. పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది రూమ్లో. ఫాల్ సీలింగ్స్, వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా. బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఉంటుందండి. ఇందులో 5x6 వేస్తే మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. డోర్ కూడా చూడండి, మనకి టేక్వుడ్గా ఫ్రేమ్ వస్తుంది. డోర్ చూడండి చాలా బాగుంది, ఫ్లష్ అయ్యే డోర్ ఇది కూడా. అండ్ లాకింగ్ సిస్టమ్ చాలా బాగుంటుందండి. ఇలా వచ్చేస్తే అండ్ మనకి ఏదైతే టీవీ యూనిట్ ఉందో హాల్లో, దాని బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ ఇక్కడ దేవుడి గది, కిచెన్ ఉంటుంది. ఇది దేవుడి గది చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుంది. ఇక్కడ కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అని కంప్లీట్గా. మనకి ఇక్కడ మెటల్ సింక్ ఉంటుంది, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోలు. ఈ విధంగా సబ్జలు, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ అండి. ఇది ఒక మీడియం సైజులో ఉందండి. కిచెన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం మంచిగా ఉంటుంది. 3 మెంబర్స్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇలా వచ్చేస్తే బ్యాక్ సైడ్కి సో ఇదండి ఈ విధంగా ఉంటుంది యూటిలిటీ ఏరియా. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఉంది, 3 ఫీట్ ఉంటుంది సెట్ బ్యాక్. ఇక్కడ బోర్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ యూటిలిటీకి, ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ పైకి మోటార్ పెట్టుకోవడానికి కూడా ఉంది. ఓకేనా. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. అక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, చూపిస్తాను మీకు. సో ఇలా వస్తే గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఈ విధంగా గ్లాసెస్ వస్తాయి ఎలివేషన్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చాలా స్పేషియస్ ఉంటుందండి సిట్అవుట్ ఏరియా. మనకు చూడండి, యాక్చువల్గా అయితే పిల్లల దగ్గర స్టార్ట్ చేస్తారు హౌస్, కానీ కొంచెం సెట్ బ్యాక్ తీసుకొని కట్టారు. ఎందుకంటే సిట్అవుట్ ఏరియా మనకి మంచిగా రావాలి. ఎప్పుడు హౌస్లోనే ఉన్నాం కదా, కొంచెం బయట వచ్చి కూడా కూర్చుంటాము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఆడుకోవడానికి నలుగురం ఇలా చేరేసుకొని కూర్చుంటే కంఫర్టబుల్గా ఉండే విధంగా ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే లోపల కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అడుగు చూపిస్తాను మీకు. ఇక్కడ ఎలివేషన్ గ్లాసు, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది.
మంచి డిజైన్ తోటి ఉంటుందండి. మొత్తం గ్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది, గ్రిల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. టేక్ వుడ్ డోర్, టేక్ వుడ్ ఫ్రేమ్, చుట్టూ మొత్తం చూడండి ఎక్సలెంట్గా టైల్స్ వేసి పెట్టేశారు, చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ ఉంది, పైన గ్రానైట్ది ప్లాట్ఫామ్ ఉందండి. లోపలికి వెళ్దాం, మనం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది హాల్ చూడండి, టైల్స్ చాలా నీట్గా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి అంటే డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది విజువల్స్. కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి మనకు ఆ విధంగా కనబడుతుంది, కానీ చాలా అంటే చాలా ప్రీమియం ఉంటాయండి టైల్స్ ఇక్కడ. అండ్ అక్కడ టీవీ యూనిట్ని వుడ్ వర్క్తో చేసి పెట్టేశారు, టీవీ యూనిట్ అక్కడ సూపర్గా ఉంటుంది. అండ్ అక్కడ ఆర్చ్ కూడా చూడండి. ఇది హాల్ మొత్తం. అండ్ ఫాల్ సీలింగ్ హాల్లో జూమర్కి ప్రొవిజన్ ఇచ్చారు, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఇచ్చారు, లైట్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు చాలా బాగుంటుంది డిజైన్. అండ్ నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇలా విండోస్ ఇచ్చారండి, యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్, గ్రానైట్ బార్డర్ ఉంది. అండ్ నార్త్ సైడ్కి వాస్తు ప్రకారం ఉండేలాగా డోర్ కూడా ఇచ్చారు. టీవీ యూనిట్ చూడండి ఎక్సలెంట్గా ఉంది. సో ఇలా ఉంటుందండి హాల్ మొత్తం, సో ఇలా మంచి డిజైన్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఉంది, కామన్ వాష్రూమ్ ఇచ్చారు. పైన కూడా 2 BHK కామన్ వాష్రూమ్ చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. యాంటీ టైల్స్ ఇండియన్ టైప్ ఇచ్చారు, 7 feet హైట్ వరకు టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్కి ప్రొవిజన్, WPC డోర్, వెంటిలేటర్ ప్రతి ఒక్కటి ఉందండి. ఫ్రేమ్ టేక్ వుడ్ ఫ్రేమ్ ఇచ్చారు, వాష్రూమ్స్కి కూడా అన్ని బెడ్రూమ్స్కి టేక్ వుడ్ ఫ్రేమ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, టేక్ వుడ్ ఫ్రేమ్ అంటే చాలా బాగుంటుంది. డోర్స్ అయితే మంచి డిజైన్తో ఉన్నాయి, క్వాలిటీగా ఇచ్చారండి. లాకింగ్ సిస్టమ్ కూడా సూపర్గా ఉంది. అండ్ ఫ్లోరింగ్ చూడండి, టైల్స్ విట్రిఫైడ్ టైల్స్ బ్లాక్ కలర్ బార్డర్తో ఇచ్చారు, సూపర్గా ఉంది. మనకి 6x6 బెడ్ పడుతుంది. అండ్ కబోర్డ్ వర్క్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం 2 windows ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి, వెస్టర్న్ టైప్ ఉంటుంది. మనకి శానిటరీ కూడా ఫిక్స్ చేసి పెట్టారు. 7 feet 8 feet హైట్ వరకు టైల్స్ అంటే చాలా బాగున్నాయి టైల్స్ కూడా. అండ్ ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది, చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఇచ్చారు, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. ఇలా వచ్చేస్తే లో రూఫ్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లోనే. మాస్టర్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్లీ అపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అదే టేక్ వుడ్ ఫ్రేమ్ అండి, ఎక్సలెంట్ డోర్, ఫ్లష్ అయితే డోర్. ఫ్లోరింగ్ మొత్తం చూడండి చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్ అండ్ పెయింటింగ్ చాలా బాగుంది కదా. ఇలా వచ్చేస్తే కబోర్డ్స్ ఇలా ఉంటాయండి కబోర్డ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఇట్లా వచ్చేస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి హాల్కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నది ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడ ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గర 2 doors ఉన్నాయి, నార్త్ ఫేసింగ్ ఒక డోర్ ఉంది, బ్యాక్ సైడ్ ఈస్ట్కి ఇంకొక డోర్ ఉందండి. అండ్ ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారు మనకి, వెంటిలేషన్ కోసం ఇలా విండో. ఆ డోర్ ఓపెన్ చేస్తే సూపర్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ కిచెన్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది కిచెన్, బాబా చాలా బాగుంటుంది. అండ్ దేవుడి గది కూడా సూపర్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందండి. గ్లాస్ డోర్ తోటి ఒక చిన్న స్టెప్ ఇచ్చారు, మొత్తం టైల్స్ వేశారు దేవుడి గదిలో, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అండ్ కిచెన్ అయితే చూడండి గ్రానైట్ ప్లాట్ఫాము సూపర్ ఉంది. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కిచెన్ కాంబినేషన్స్ వుడ్ వర్క్తో. ఇక్కడ సింక్, ట్యాప్స్కి ప్రొవిజన్, 4 feet హైట్ వరకు టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్. అండ్ చూస్తున్నారు కదా మాడ్యులర్ కిచెన్ సూపర్ ఉందండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. సో ఈ విధంగా ఉంటుంది, చెప్పాను కదా కిందకైనా పైన సూపర్ ఉంటుంది కిచెన్ అని. ఇలా వచ్చేస్తే మనం యూటిలిటీ ఏరియా చూద్దాం. ఇక్కడ యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడం, బట్టలు ఉతకడం అంతా ఇక్కడే ఉంటుందండి. ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది, స్విచ్ బోర్డ్ ఉంటుందండి. ఇక్కడ మొత్తం సెట్ బ్యాక్, నార్త్ సెట్ బ్యాక్ ఉంటుంది. ఇదంతా గ్రానైట్తో చేశారు ఫ్లోరింగ్ అంతా. అండ్ సపోర్టింగ్కి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. సో ఈ విధంగా ఉంటుందండి హౌస్. 140 square yards, బట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా సరే 140 గజాల్లో 30 feet రోడ్డుతో ముందు. అండ్ చెంగిచెర్ల 200 feet రోడ్డుకి చాలా దగ్గరలో ఉండాలి, చాలా పీస్ఫుల్గా ఉండాలి, కాలనీ కూడా చాలా మంచిగా ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సేఫ్టీ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే హౌస్ కోసం వెతుకుతున్నట్లయితే, ఇలాంటి హౌస్ అయినా సరే ఏ హౌస్ అయినా సరే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. మీరే ఈ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు ఏ రకమైన ప్రాపర్టీ అయినా చూపిస్తాం, వచ్చి ఈ హౌస్ని అయితే చూడండి. ఓకేనా, నా వీడియోస్ చూస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్.